ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్థానం అత్యంత నీరసాజనకంగా సాగుతోంది. ఆడిన 5 మ్యాచ్లలో 4 ఓటమి పాలవగా ఒకటి వర్షార్పణ కావడంతో కేవలం ఒకే ఒక్క పాయింట్తో పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ వరుస వైఫల్యాలపై కెప్టెన్ అజింక్య రహానే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జట్టులో సమూల మార్పులు అవసరమని సంకేతాలిచ్చారు. కేకేఆర్ ప్రధాన సమస్య వారి టాప్ ఆర్డర్ బ్యాటింగ్లోనే కనిపిస్తోంది. రహానే నిలకడగా ఆడుతున్న పవర్ ప్లేలో ఆశించిన వేగం అందుకోలేకపోతున్నారు. అలాగే స్టార్ హిట్టర్ ఫిన్ ఎలెన్ భారీ స్కోర్లు చేయటంలో తడబడుతుండటంతో జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ ఫామ్ కోల్పోవడం, సునీల్ నరైన్ బ్యాటింగ్ పొజిషన్పై స్పష్టత లేకపోవడం జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని ప్రయోగాత్మక నిర్ణయాలు, అంటే టాప్ ఆర్డర్లో ఆడాల్సిన కెమెరూన్ గ్రీన్ను నంబర్ 6లో దించడం వంటివి బెడిసికొట్టాయి. జట్టు వైఫల్యానికి మరో ముఖ్య కారణం మెగా వేలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు. ఆండ్రీ రసెల్ వంటి మ్యాచ్ విన్నర్ను, మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను వదులుకోవడం కేకేఆర్కు కోలుకోలేని దెబ్బగా మారింది. రసెల్ స్థానంలో 25.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కెమెరూన్ గ్రీన్ ఇప్పటి వరకు బ్యాట్తోనూ బౌలింగ్తోనూ అటు విలువను ఇటు అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలోనూ సమస్యలు వెన్నాడుతున్నాయి. అయితే ముస్తఫిజుర్ రెహమాన్ దూరం కావటం, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి కీలక బౌలర్లు గాయాల బారిన పడటం బౌలింగ్ను బలహీనపరిచింది. పతిరానా అందుబాటులో లేకపోవడంతో డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించే మునగాడు లేకుండా పోయాడు. సో బ్యాటింగ్ స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్లో పదును తగ్గటం కేకేఆర్ను పతనం అంచుకు తీసుకెళ్లాయి. ఇప్పటికైనా మేనేజ్మెంట్ మేల్కొని సరైన కాంబినేషన్తో బరిలోకి దిగకపోతే ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరటం అసాధ్యంగా కనిపిస్తోంది.